హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కరు. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ నాణ్యమైన డైరీలు ఉంటాయి, మభ్యపెట్టేటోళ్ళు ఉంటారు, మోసం చేసిన వాళ్ళు ఉంటారు, అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారు. అన్యాయం చేసిన డైరీలను నమ్మకండి, రైతులు మోసపోకండి. రైతే రాజన్న మాట నిజం కాదు, అందరు దొంగలే. రైతే రాజన్న మాట నిజం కాదు, అందరు దొంగలే. సత్యం ఇది. మేనేజర్లు అయినా సూపర్వైజర్లు అయినా మభ్య పెడతారు. మేము రూపాయి ఎక్కువ ఇస్తాం, 2 రూపాయలు ఎక్కువ ఇస్తాం అని మభ్య పెడతారు. మీరు నమ్మకండి. మంచి ఫామ్లో ఉన్న డైరీలని నమ్మండి. ఫామ్లో ఉన్న డైరీలను నమ్మండి. నమ్మి పాలు పోయండి. ఏంటంటే ఈ ప్రియా డైరీ అయినా హెరిటేజ్ అయినా, ఒకప్పుడు ప్రియా, హెరిటేజ్, వల్లభ లేదు, మదర్ డైరీ ఉంది, విజయ్ డైరీ ఉంది, అది గవర్నమెంట్ది. మదర్ డైరీ, విజయ్ డైరీ గవర్నమెంట్. మదర్ డైరీ లాస్ అయింది. ప్రియా, అమ్ములు ఒక 10-11 రకాల డైరీలు వచ్చినాయి. అర్థం చేసుకోండి. అలా స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. నిన్న మొన్న మానస అని వచ్చింది, అది ఇట్లా ఆగమైంది. రైతులు ఆగమవుతారు, మీరు ఆగం కాకండి. రైతే రాజన్న మాట నిజమన్న మాట కాదు. రైతు ఆగం చేసి పాలు బతుకురు. మేనేజర్లు అందరి నెంబర్ నా తాను ఉన్నాయి, కానీ మొత్తం ఆగం చేస్తారు. ఇప్పుడు దొడ్ల అని పడుతుంది ఒకటి, ఆ దొడ్ల ఎంతవరకు సాధ్యమా తెలియదు. నమ్మించి మోసం చేసి గొంతు కోస్తారు. నమ్మించి గొంతు కోసి మోసం చేస్తారు. మంచిగా పాలు పోసి, మంచిగా నమ్మకం ఉన్న డైరీలలో పాలు పోయండి. పాలు పోసి మీ బిల్లులు మీరు తీసుకోండి, ఇబ్బంది పడకండి. నా ఆలోచనతో కనీసం 10-15 ఏళ్ళు నేను పాలు కొట్టబట్టి 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది పాలు కొట్టబట్టి. నా ఆలోచనతో నేను చెప్తున్నా, అందరు దొంగలే. మీ పొట్టన కొట్టేటోళ్ళే అంతా, మేనేజర్లు అయినా సూపర్వైజర్లు అయినా ఎవరైనా. ఇలా పేర్లు ఎందుకండి. నమ్మకం ఉన్న డైరీలల్లో పాలు పోసుకోండి ప్లీజ్.